యాడ్స్ కొంతవరకే వస్తున్నాయి. నిజంగా ఈ యాడ్సే కనుక హిందీ వాళ్ళకి వచ్చినట్టు మనకు వస్తే మనం వండర్స్ క్రియేట్ చేయవచ్చు. అంత మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. మరి వచ్చిన డైరెక్టర్ కూడా ఎంత అద్భుతంగా తీసేస్తారంటే రోజుకోటి కాదు, రోజు 2-3 కూడా ఎపిసోడ్స్ చేస్తున్నారు అని చెప్తే ఇంకా ఎంత ఆనందంగా అనిపించింది. అయినా ఎక్కడా కూడా ఏదో తల్లి చేసినట్టు నాటకం తీసినట్టుగా దీంట్లో కాకుండా నెంబర్ ఆఫ్ షార్ట్స్, ఎన్ని కట్ షార్ట్స్ చేస్తారు. మొట్టమొదటి దూరదర్శన్లో ప్రారంభమైంది ఈ టీవీ అనేది. అప్పుడు నేను మెడ్రాస్లో ఉండేవాళ్ళం. మేము చాలా బిజీగా ఉన్నాను. నేను కూడా అప్పుడు చాలా బిజీగానే ఉన్నా. మొట్టమొదటిసారిగా దూరదర్శన్లో బ్లాక్ అండ్ వైట్, అప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఉన్న టైంలో 5 కాడి నుంచి రాత్రి 9కో 10 వరకు 9 వరకు ఉండేది అంతే. ఆ టైంలో నేను టీవీకి వచ్చి యాక్ట్ చేశాను. సీరియల్స్లో చేశాను. ఈటీవీ వాళ్ళవి మరి సింగిల్ ఎపిసోడ్స్ చేశాను. అయ్యే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తర్వాత ప్రతిధ్వని, ఇట్లాంటివన్నీ కూడా చాలా చేశాను. మా వాళ్ళందరూ అడిగారు అక్కడ మా సినిమాకి సంబంధించిన, ఏమిటా బిజీగా హీరోగా ఉండి నువ్వు ఇక్కడ చేసుకోక నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు టీవీలో చేస్తున్నావు అని అన్నాను. చెప్తే నేను ఒక్కటే చెప్పాను, టీవీ ఇండస్ట్రీ అనేది రేపు రాబోయే రోజుల్లో అద్భుతంగా పెరుగుతుంది. మనం నటించిన సినిమా చూడాలంటే అవి టికెట్ కొనుక్కొని థియేటర్కి వచ్చి చూసి వెళ్తాడు. మన సినిమాను ఒకసారి చూస్తాం, అక్కడ చూసినా చూడడాలు ఎట్లా చూడడం, చూసినాడు కూడా ఒకసారి చూస్తాం. మరి యంగ్స్టర్స్ అయ్యో లేకపోతే పెద్ద హీరోలు మాస్ హీరోలో ఉన్నదైతే 2 సార్లు చూడవచ్చు, 3 సార్లు. కానీ టీవీ మన ఇంటికి వచ్చేసింది. ప్రతి ఇంట్లోనూ టీవీ ఉంది. వాళ్ళు టీవీ లేకుండా, టీవీ సీరియల్ చూడకుండా, టీవీ న్యూస్ చూడకుండా, టీవీలో గేమ్స్ చూడకుండా ఎప్పుడూ